ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే మన ఇండియాలో రిటైర్మెంట్ ఏజ్ వచ్చి 60 to 70 అబోవ్, దానికన్నా తక్కువ ఏజ్ లో రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుందన్నమాట. దానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి పేరెంట్స్. మాక్సిమం మన ఇండియాలో పేరెంట్స్ ఎలా ఉంటారంటే, నాన్న మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, రేపు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తే రేపు అక్కడ కూడా మంచి చదువుకొని నువ్వు మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఇలా ఫీడ్ చేస్తున్నారు అనమాట. అండ్ దానివల్ల వీళ్ళు ఏమైతుంది, జాబ్ మెంటాలిటీతోనే ఎట్లయినా తెచ్చుకోవాలని చెప్పేసి దాని తగ్గట్టే మైండ్ సెట్, దాని తగ్గట్టే యాక్షన్స్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే జీవితం ఎలా ఉంటుంది, మేమిద్దరం మాకిద్దరు అని చెప్పేసి అండ్ ఈఎంఐలో కట్టుకోవడంలో వీళ్ళ జీవితం అనేది వెళ్ళిపోతుంటది అనమాట. అట్లా అని చెప్పేసి అందరు జాబ్ చేస్తున్న వాళ్ళని నేను తక్కువ చేస్తలేను. మెజారిటీ ఆఫ్ ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్స్ అనేది ఎక్కువ రావాలి. ఆ ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ రావాలి అని అంటే మళ్ళీ దానికి మైండ్ సెట్ ఎట్లా ఉండాలని అంటే, వాళ్ళు రిటైర్మెంట్ అనేది తక్కువ ఏజ్ లో తీసుకోవాలని ఉండాలి. ఎందుకంటే రిటైర్మెంట్ తక్కువ ఏజ్ లో తీసుకుంటేనే ఎంటర్ప్రెన్యూర్స్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. దీనికి మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ పేరెంట్స్ ఏం చేయాలంటే, బాబు నువ్వు మంచి చదువుకుంటే రేపటి రోజున మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజీలో సీట్ వస్తే రేపటి రోజున నువ్వు జాబ్ కొన్ని వందలాది మందికి అనేది ఇవ్వచ్చు. ఒక బిజినెస్ అనేది నువ్వు స్టార్ట్ చేసి, సో వాళ్ళకప్పుడు అరే నేను బిజినెస్ స్టార్ట్ చేసి రేపు వందలాది మందికి నేను ఉద్యోగం అనేది ఇస్తాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు చదవాలి, రేపు రిటైర్మెంట్ నేను తక్కువ ఏజ్ లో తీసుకోవాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చదవాలని చెప్పేసి ఇలా వాళ్ళ లోపల థాట్ ప్రాసెస్ చేంజ్ అయితే ఇక చూడండి దాని అర్థం ఎలా ఉంటుందో, ఇంకా దాని పరిణామం ఎలా ఉంటుందో. అంటే ఆలోచించుకోండి, మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని ఇప్పటికైనా కొంచెం మైండ్ సెట్ అనేది తల్లిదండ్రులు చేంజ్ చేసి, అంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ చేంజ్ కావాలి, దాని తర్వాత పిల్లల మైండ్ సెట్ అనేది చేంజ్ చేయాలన్నమాట.